ఏదో అమావాస్య పౌర్ణమి లాగా ఉంది, ఒక కొన్ని రోజులు బాగా సాగుతాయి పనులు, కొన్ని రోజులు డౌన్ అయిపోతుంది అంటూ ఉంటారు. అమావాస్య తిథిలాగా పౌర్ణమి తిథిలాగా ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, లేదా సగం వరకు పని వెళ్ళి ఆగిపోయింది అన్నప్పుడు అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభిత. ఈ చంద్రుడు పాడైతే సహజంగా మనిషి నిందలు ఎక్కువ పడుతూ ఉంటాడు, మానసిక ప్రశాంతత ఉండదు. అలాంటప్పుడు ఈ నామం చేసుకోవచ్చు. అపవాదులు చేయని తప్పులకి ఎవరైతే నిందలు పడతారో, మోసపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే దీని అర్థం ఏమిటి, అమ్మవారి యొక్క పాల భాగం అష్టమి చంద్రుడిలా ఉంది అని అర్థం అనమాట. ఓకే, అదేవిధంగా ఈ చేసేటప్పుడు తెల్లటి పుష్పాలతో కనుక అమ్మవారిని కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా కుజుడి యొక్క స్థితి సరిగ్గా లేదనుకోండి, లలితా సహస్రనామాలు అన్ని నామాలు చేస్తూ ఎర్రటి పుష్పాలతో చేసినా కూడా కుజస్థితి అనేటువంటిది బాగుంటుంది. ఓకే, కుజుడు బాగుండాలంటే లలిత సహస్రనామం మొత్తం చదువుకుంటూ ఎర్రటి పువ్వులతో అమ్మవారికి పుష్పాలతో చేసుకుంటే కూడా సరిపోతుంది.